ముదిరాజులకు కానీ బీసీలకు కానీ రాజ్యాధికారం అంటే ఏంటో తెలుసా? రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కావడమే రాజ్యాధికారమా? అవును, ఈరోజు టాపిక్ వచ్చేసి రాజ్యాధికారం. మన కులంలో మన వర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు అయితే మన కులానికి కానీ మన వర్గాలకు కానీ పెద్ద ఉపయోగం లేదనేసి మన జాతీయ స్థాయి నాయకులు, కుల సంఘంలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు రెగ్యులర్గా అనే మాటలు ఇవే. అయితే రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కావడమే రాజ్యాధికారం కాదు. ఈ దేశంలోని ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో మన భాగం, మన వాట సంపాదించుకోవడమే నిజమైన రాజ్యాధికారం. ఈరోజు ఈ దేశంలోని అగ్రకులాలు వేల సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. మీకు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి రాష్ట్ర బడ్జెట్ ఈటెల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,638 కోట్లు. అయితే దీనికి ముందే 2005-2004 మధ్యకాలంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు విలువ వచ్చేసి 1,86,000 కోట్లు. అయితే ఈ 1,86,000 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లతో సమానం. అయితే ఈ 1,86,000 కోట్ల బడ్జెట్లో 9 మంది టెండర్లు వేస్తే ఈ 9 మంది అగ్రకులాలకు చెందిన వాళ్ళే, రెడ్డి, కమ్మ, వెలమ వర్గాలకు చెందిన వాళ్ళే. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, సినిమా రంగం వాళ్ళ చేతుల్లోనే ఉంది, మీడియా రంగం వాళ్ళ చేతుల్లో ఉంది, విద్యా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉంది, అట్లాగే ట్రావెల్స్ వాళ్ళ చేతుల్లో ఉంది, హాస్పిటల్స్ వాళ్ళ చేతుల్లో ఉంది, ఫార్మా రంగం వాళ్ళ చేతుల్లో ఉంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇదంతా ఎందుకు సాధ్యమైంది? వాళ్ళు ఒక రాజకీయ రంగాన్ని శాసించలేదు. రాజకీయ రంగంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో ఉన్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని వాళ్ళ గుత్తాధిపత్యంలోకి, వాళ్ళ చేతుల్లోకి తీసుకురావడం జరిగింది. రాజ్యాధికారం అంటే నిజమైన అర్థం ఇదే. అందుకే మన వర్గాల వాళ్ళు పుస్తకాలు చదవాలి. ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్థ కేవలం 5% మాత్రమే ఉంది. ప్రైవేట్ వ్యవస్థ 95% ప్రైవేట్ వ్యవస్థ ఉంది. అన్ని రంగాల్లో ఈరోజు ప్రైవేటీకరణ జరుగుతుంది. మనం కేవలం విద్యా ఉద్యోగాల వైపు చూడకుండా ఈ దేశంలో చాలా రంగాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి అటువైపు ఆలోచిస్తారని నేను కోరుతున్నాను. అయితే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను డేటా ఆధారంగా ప్రొఫెసర్ సింహాద్రి సార్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, కులం నీడలో రాజకీయాలైన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. నేను చెప్పిన డేటా చాలా చిన్న విషయం, మొత్తం ఇందులోంచి తీసుకున్న డేటానే. వీలైతే ఒకసారి చదవండి. అట్లాగే మనకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ గారు హిస్సా ఇజ్జత్ హుకుమత్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది.